బాగుంటుందిరా 5 lakhs అయితే ఆలోచించు. ఓకేనా? సరే మో. అమ్మాయండి ఇదిగోండి జ్యూసు. ఏంటి జ్యూస్ ఎలా తెచ్చావేంటి? మరి ఇంకెలా తమ్మటండి? మా స్టేటస్ మరేంటి తగ్గట్టు ఎలా తాగాలి తెలుసా? జ్యూస్ తాగుతారా డాన్స్ తాగుతారండి? జ్యూస్ అమ్మగారిని జ్యూస్ తెచ్చాను, నాకు ఇవన్నీ తెల్లండి. మన ఇంట్లో పని ఎలా చేయాలో చెప్పమ్మా కొంచెం. మా ఇంట్లో పని చేయడానికి ఒక రేంజ్ లో చేయాలన్నమాట. ఎలా చేయాలంటే చెప్తాను విను, సరేనా? అలాగేనమ్మా చెప్పండి. మా ఇంట్లో మేము కాఫీ పెట్టను అన్నామంటే నువ్వు అక్కడ కాఫీ పెట్టి అదంతా శానిటైజ్ చేసిన తర్వాత మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి తాగుతాం, సరేనా? ఇంకా గిన్నెలు గట్ట దోమేటప్పుడు గ్లౌజెస్ వేసుకొని దోమాలి. ఇంకా మాకు వడ్డించేటప్పుడు కూడా మీరు గ్లౌజెస్ వేసుకొని వడ్డించాలి, సరేనా? అదేంటి అమ్మగారు కాలంలో అయిపోయి 3 ఏళ్ళు అయిపోయింది కదా మీకు అప్పటి కాలేదండి? ఏం మాట్లాడుతున్నావు? అదేంటి ఇంగ్లీష్ చెప్తున్నా? ఇంగ్లీష్ నాకు రాదనా? నువ్వు స్టూపిడ్ ఏదో 3 ఏళ్ళ కాడ నుంచి తిరిగాను కానీ ఏ ఇంటికాడ కుదరలేదు. ఏంటో మరి వసంత వసంత కృపమ్మ గారింటికి వెళ్ళావా? అయ్య బాబాయ్ అక్క ఇల్లు నాకు దొరకలేదు అక్క. 3 ఏళ్ళకి వెళ్ళాను కానీ దినం వెళ్ళలేదు. ఏంటి వెళ్ళలేదు అక్క నాకు అక్కడ తెలియలేదు. ఇప్పుడు వెళ్తున్నాను అక్క. నేను చెప్పాను కదా ఎందుకైనా. అయ్య బాబా అలసిపోయాను. వెళ్తాను ఇప్పుడే వెళ్తాను. సరే అమ్మగారు అమ్మగారండి 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 అమ్మ నేనమ్మా వసంతని. ఓ నువ్వేనా వసంతారా? నీకోసం నాకు చెప్పింది మా ఫ్రెండ్. వచ్చావా నువ్వు? అవునా? నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. రా. ఎంత బాగా పిలిచినాడు వాళ్ళేసి పనికి మళ్ళీ ఎవరి ప్రయత్నాలు చేశాను అందుకని వసంత ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? కాదండి అమ్మగారండి పని కోసం చూస్తున్నాను నేను. ఎక్కడ మంచి పని నాకు ఒక అమ్మగారు వెళ్ళమన్నారు, ధర్మలమ్మగారు వెళ్ళమన్నారు మీ కాడికి. తిన్నగా వస్తుంటాను అదేమో మధ్యలో వెళ్ళి తిరిగితే వెళ్ళానమ్మా, కుదరలేదు నాకు. అందుకని నాకు చెప్పింది నా ఫ్రెండ్ వసంత వస్తుంది, నువ్వు నీ ఇంట్లో పని మనిషిగా పెట్టుకొని చెప్పింది. మరి నీకోసం ఎదురు చూస్తున్నాను. 4 రోజులు నేను చూస్తున్నాను. నేను నువ్వు ఈ రోజు వచ్చావు. రా వసంత. ఏ ఊరు ఇది? మాది ఈ ఊరేనా అమ్మగారు? ఈ ఊరేనా? నీకు పెళ్ళయిందా? 2 పిల్లలు కూడా ఉన్నారు అమ్మగారు. సరే అయితే మరి నువ్వు వచ్చి ఈ కూరగాయలు కట్ చేయి, నేను టీ చేసి నీకు తీసుకొస్తాను. అలాగే బంగాళసిన హారం ఎలాగైతేనే చేసుకున్నాను. మీరు ఇస్తున్నారా నాకు అయ్యో అమ్మగారు అమ్మగారు కాయగూరలు కోసానండి. బాగా చేసుకో పని, నమ్మకంగా ఉండాలి. తప్పక పని చేసినా ఏ పని చేసినా నమ్మకంగా ఉండాలి. ఈ మెడలో కాసుల పేరు చాలా బాగుంది వసంత. అమ్మగారు వసంత ఏంటి నీవో మాట్లాడుకుంటున్నావు? అమ్మగారు మీరు ఏంటంటే పుస్తకం చదువుతున్నారు? ఈ పుస్తకము బైబిల్ అంటారు దీన్ని. ఈ బైబిల్లో ఏముంటుందో నీకు తెలుసా? ఎప్పుడైనా విన్నావా బైబిల్ గురించి? వినలేదా? ఈ బైబిల్లో యేసుప్రభుని విన్నావా? యేసుప్రభు గురించి విన్నారండి అమ్మగారు. ఆ యేసుప్రభు గురించి ఇందులో రాయబడింది.
వస్తుంది పరలోకం. తర్వాత మనం ఏం చేయాలో మనం ఏం చేయకూడదు అన్నీ కూడా ఈ బైబిల్లో రాయబడి ఉన్నాయి. అంత మంచి అమ్మగారిని వదులుకొని ఆ పని మనం దగ్గరికి వెళ్ళాను. పీసులు ఒకటి చూస్తే అత్తపూర దొంగలు ఒకటి తీరా చూస్తే మా ఆకలి మంచి అమ్మగారిని తీసుకున్నాను. వసంత మరి నువ్వు కూడా ప్రభుని నమ్ముకో వసంత. నీ భర్త దారిలోకి వస్తాడు, నీ పిల్లలు కూడా దారిలో ఉంటారు, సరైన విధానంలో ఉంటారు. మరి క్రైస్తవత్వం అనేది మతం కాదు, ఇది మార్గము. తప్పకుండా ఆ మార్గం చెప్పి తిరుగుతున్న వారిని, వ్యసనాలతో ఉన్నవారు మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒప్పుకున్నప్పుడు దేవుడు వారిని క్షమించి వారి బిడ్డలుగా దేవుడు స్వీకరిస్తాడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోలేదు వసంత. నీకు కూడా చెప్తున్నాను విను. అలాగే అమ్మగారు. ఏమయ్య వసంత, మా ఇంట్లో నాకు తీసు కదా, నాకేంటి? అయ్య బాబాయ్ నేను తీయలేదండి, నాకేనండి, నేను తీయలేదండి. ఏమే దొంగ మొదలుదానా? రోజున నాకంటే నటిస్తుంది. నేను చేసాను, అమ్మ బుద్ధిగా తింటాను. నేను సీసీటీవీలో కూడా చూశాను, నువ్వు నాకు తీయ. అయ్య బాబాయ్ సీసీటీవీ చూపిస్తాం అనుకోలేదండి. అయ్య బాబాయ్ అమ్మగారండి నేను బుద్ధిగా తిన్నానండి, బుద్ధిగా తింటాను. క్షమించండి, మరి ఏదో తప్పు చేసింది. ఎందుకంటే తనకు అవసరమై ఉంది డబ్బు కాబట్టి తప్పు చేసింది. ఒప్పుకొని ఇచ్చేసింది కదా, మరి ఏమనుకుంటామా మీరు? అప్పు అయిపోయింది కదా అని నాకు అమ్ముకొని నేను అప్పు తీసుకుందాం అనుకున్నాను. వసంత తప్పు చేశాను, బుద్ధిగా క్షమించండి అమ్మ, మీరు ఇంక వదిలేయండి ఆమెని. వసంత నేను చూసుకుంటాను. వసంత నువ్వు నమ్మకంగా ఉండాలి వసంత. ప్రభుని నమ్ముకుంటే ఈ దొంగతనం ఇలాంటివి ఏమి చేయకూడదు. అర్థమైందా? దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు, సర్వము ఇస్తాడు. మరి గుడ్ న్యూస్ చర్చిలో నువ్వు స్త్రీల సమాజం ఉంది. ఎప్పుడంటే ప్రతి శుక్రవారం ఉండదు 10 గంటలకి. వెళ్ళి నువ్వు మీ ఆయన కూడా పంపించు చర్చికి. మీ ఆయన తీసుకురా, నీ పిల్లలు కూడా పెద్దోడు ఇంటర్మీడియట్ కదా, వాడిని యూత్ మీటింగ్ పంపించు. ఆధారం ఉండదు. సండే స్కూల్ పిల్లలు 7వ తరగతి పిల్లలు చదువుతున్నాడు కదా, సండే స్కూల్ పంపించు. నువ్వు నీ పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ప్రభువు నమ్ముకో. మా ఇంట్లో నువ్వు నమ్మకంగా పనిచేయు. నాకెవరూ లేదు, నా పరిస్థితి నీకు తెలుసు కదా, చెప్పిందా? అవునమ్మగారు చెప్పారండి, బలహీనంగా ఉంటారంటే ఆ ఎంత పని చేయాలంటే అనుకున్నాను కానీ ఎంత మంచి అమ్మగారు ఉందని అసలు నేను తెలుసుకోలేకపోయాను. అదే మరి నాకు కూడా ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. కాబట్టి మరి నువ్వు నాకు సహాయంగా ఉండాలి, నేను నీకు సహాయంగా ఉంటాను. నువ్వు ప్రభుని నమ్ముకమ్మా. తప్పకుండా అమ్మగారు, తప్పకుండానండి. నీకేదో అవసరమైనా నన్ను అడగమ్మా. ఈ అమ్మగారు మంచి అమ్మగారు. ఆఖరికి పోనీ నాకు పోతే హాయిగా తేలిగ్గా ఉన్నాను. దొంగతనం చేసానంటే ఎంగుండి తప్ప ఎంతలేదు హాయిగా ఉన్నాను. తీరా చూస్తే పోనీ మంచి అమ్మగారు తెరచేయను. అయితే మాత్రం మా అమ్మగారు నన్ను చూసుకుంటారు, చాలా సంతోషం. అమ్మ బుద్ధి గడ్డి తిని చేశాను కానీ దొంగతనం ఇంకెప్పుడు చేయదమ్మా నమ్మకం ఉంటాను మీ దగ్గర. ప్రార్థన మంచి అమ్మగారు నన్ను దొరికారు. చేస్తాను. చెయ్యండి అమ్మగారు.